హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకి రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి టెక్నీషియన్ సంబంధి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో అదేంటంటే టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 9144 నుండి పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ అంటే వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ ఒక అఫీషియల్ నోటీస్ అయితే ఇండియన్ రైల్వే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారనమాట, సార్ టెక్నీషియన్ సంబంధించి మనకి పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా లేదంటే ఇదే పోస్టులతో ఈ సంవత్సరం నోటిఫికేషన్ క్లోజ్ చేస్తారని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అయితే మనకైతే అఫీషియల్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ నోటీస్ వచ్చి మనకి 22/8/2024 నిన్ననే అయితే రిలీజ్ అయ్యింది. సో నేను ఎందుకు వీడియో చేయలేకపోయానంటే నేను ఆన్లైన్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి, సో ట్రైన్లో నేనైతే చెప్పడం కుదరదు కాబట్టి ఆల్రెడీ నేను పోస్ట్ కూడా పెట్టాను దీని గురించి. ఫస్ట్ వచ్చినంటే ఫస్ట్ పోస్ట్ అయితే పెట్టాను. సో చాలామంది కూడా చూశారు. దీని గురించి ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 9144 వేకెన్సీస్తో ఓన్లీ 18 కేటగిరీలో మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే వర్క్షాప్లో అదేవిధంగా పియూలో మనకి స్టాఫ్ కొరత తక్కువగా ఉందని వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఆ పోస్టులని ఇంక్రీజ్ చేస్తూ ఈ యొక్క అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కమ్యూనిటీ వైజు అండ్ కేటగిరీ వైజు కోరజండం టేబుల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎనక్జర్ B1లో అయితే దీని టేబుల్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ది పోస్ట్ పారామీటర్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలండి, మెడికల్ స్టాండర్డ్ కానివ్వండి. సో దానికి సంబంధించి మనకి పీడబ్ల్యూఓలకి ఏ విధంగా ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, సో దానికి సంబంధించింది కూడా మనకి కింద అనేది ఒక టేబుల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఎనక్జర్ A1లో అయితే చెక్ చేసుకోవచ్చు. 4th పాయింట్ అయితే చూడండి, ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days on the official website of all RRBs. సో ఏం చెప్తున్నారంటే ఈసారి సో ఎవరైతే ఫస్ట్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో అప్లై చేసుకోపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి, సో ఎవరైతే అప్లై చేసుకోలేకపోయారో ఇప్పుడు ఏదైతే పోస్టులు పెంచుతూ మనకి అఫీషియల్ అయితే నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు కూడా ఈసారి అప్లై చేసుకునే అవకాశాన్ని అనమాట రైల్వే బోర్డు కల్పించింది. సో ఎవరైతే ఆల్రెడీ ఆర్ఆర్బీ టెక్నీషియన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇంకో అవకాశాన్ని కూడా రైల్వే బోర్డు అనేది కల్పించడం అయితే జరిగింది. సో అదేంటంటే రైల్వే జోను చేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈసారి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంతకుముందు మనకి ఏఎల్పీకి అయితే ఓన్లీ జోన్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని మాత్రమే ఇచ్చింది. సో కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వలేదు. సో ఈసారి ఏంటంటే సో ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు జోన్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళు జోన్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా రైల్వే బోర్డు అనేది కల్పించడం అయితే జరిగింది. సో వీటన్నిటి కూడా ఇంకో 15 days అనేది టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో రైల్వే జోన్ చేంజ్ చేసుకోవడానికి మనకి 15 days అయితే ఇవ్వబోతున్నారనమాట. అదేవిధంగా మనకి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త న్యూగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకో 15 daysలో మనకైతే ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే ఇంకా అఫీషియల్గా లింక్ అనేది ఓపెన్ అవబోతుంది. సో అప్పుడనేది మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది నేను అప్లై చేయలేకపోయాను, నేను మిస్ అయ్యాను అని చాలామంది అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ, దీంట్లో ఎక్కువగా ఐటీఐ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇకపైన మనకి టెక్నీషియన్ జాబుల పోస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఉండదని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ నోటిఫికేషన్కే ఇంతవరకు మనకి ఎగ్జామ్స్ కానివ్వండి దానికి సంబంధించి ఎటువంటి నోటీస్ కూడా ఇంతవరకు రాలేదు. సో మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయరే మేబీ కండక్ట్ చేయొచ్చు అంటే నేను అనుకుంటాను. మేబీ నెక్స్ట్ ఇయర్ నుండి అంటే ఏఎల్పీ సంబంధించి ఇయర్ నుండి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ నుండి మొత్తం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. వన్ బై వన్ అలా కండక్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. సో మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అయితే నోటిఫికేషన్ అయితే ఉండకపోవచ్చు. మీ అదృష్టం బాగుండి ఈసారి కొత్త వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే కొత్త వాళ్ళు కూడా
అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి అవకాశాన్ని మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్రెడీ దీంట్లో సంబంధించి మొత్తం ఏ పోస్ట్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మొత్తం కార్జెండెంట్ టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ టేబుల్ అన్నీ కూడా చూసుకొని మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు, ఏ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనేది మీరు దాని గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకొని మనకి ఇంకో 15 డేస్లో అయితే లింక్ అనేది యాక్టివేట్ అవ్వబోతుంది. కాబట్టి సో కేటగిరీ వైజ్న ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనుకో నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.